ఇప్పుడైతే వచ్చేసాము మనాలి లోపలికి. ఎంత కూల్గా ప్రశాంతంగా ఉంది, మొత్తం పెద్ద పెద్ద చెట్లు మధ్యన. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. కొన్ని మేజర్గా అంటే ఆ ప్రాబ్లం చూపించేయాలి మాస్టర్ గాడికి. మనంగడ ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ తినేసేయాలి. పొద్దుటి నుంచి అసలు ఆ బ్రెడ్ ఆమ్లెట్ తప్ప ఇంకేం తినలేదు. కొన్ని స్నాక్స్గా ఉంటే తింటూ ఉన్నాను. పీస్ఫుల్గా ఉంది. నేషనల్ హైవేకి అయితే బాయ్ బాయ్ చెప్పేసాము. చూద్దాం మరి ఈరోజు కలుస్తామో రేపు కలుస్తామో నేషనల్ హైవేని. వెల్కమ్ టు మనాలి. మనాలి అంటేనే ఇలా పొడవాటి చెట్లు. ఇవే కాదు, చాలా ప్రదేశాలుగా ఉన్నాయి. కొన్ని ప్రదేశాలుగా ఇక్కడ ఎక్కువ ఈ బైక్స్ అయితే రెంటల్కి ఇస్తూ ఉంటారు. బైకు, స్కూటీ. ఎందుకంటే ఇక్కడికి బైక్ పైన తిరిగదాం అని వచ్చే వాళ్ళే ఎక్కువగా. కాబట్టి ఈ చెట్ల మధ్యనే ఒక పార్కుగా కూడా ఉంది. మనం అయితే మాస్టర్ గాడికి కాస్త రిపేర్గా ఒక ప్రదేశానికి వెళ్తూ ఉన్నాము. ఆ ప్రదేశానికి వెళ్ళి తర్వాత చూద్దాం. మనం అయితే ఇవాళ ఒక మార్కెట్ కూడా వస్తుంది మధ్యలో. ఫుల్ రద్దీ మార్కెట్. చూద్దాం. ఇక్కడ ట్రాఫిక్ ఇవన్నీ కులు అయితే చూసేసాం. మనాలి కూడా చూద్దాము. మెయిన్ రోడ్ అయితే ఇదే మనాలి లోపలికి. స్టేట్ హైవే లాంటిదే ఇదైతే. మనాలిలోని మెయిన్ చౌక్ అయితే వచ్చేసాము. రోట్రియో చౌక్. చూద్దాం ఈ చౌక్లో ఎటు పోయి వెళ్ళాలి. సందులో వెళ్ళలేమేమో, అట్ట యూటర్న్ తీసుకొని పోవాలా. అయితే ఈ మనాలిలోనే మనం మాల్ రోడ్ మార్కెట్లో అయితే ఉన్నాము. మొత్తం మార్కెటే ఇక్కడ. బైక్స్ అయితే నాట్ అలౌడ్, మనుషులు నడిచేదానికే. మనల్ని చూసి ఇంకా పోలీస్ సార్ అయినా కానీ సరే వెళ్ళిపో అని చెప్పారు. ఇప్పుడైతే వచ్చాను. అదే మాస్ట్రో ప్రాబ్లంగా ఉంటే షాప్ దగ్గరికి అయితే వచ్చాను. అదే వీల్ సౌండ్ వస్తూ ఉంటే చూపిద్దాము అని వచ్చాను. ఇక్కడ ఫైర్ బాక్స్, కాటు అన్నీ అన్న చూస్తూ ఉన్నాడు, చెక్ చేస్తూ ఉన్నాడు. అన్న అయితే అది ఓపెన్ చేస్తున్నాడు. పార్ట్గా అయితే మార్చాలంటే 1000 రూపాయలు. షిమానోది. లేదు చూస్తాను, అడ్జస్ట్మెంట్గా సరిపోతే చెక్ చేస్తాను, లేకంటే పార్ట్ మార్చేద్దాం అంటున్నాడు. ఇక ఇక్కడ మనం మార్చుకున్నా ఉంటే ఇంకా 450 కిలోమీటర్ల వరకు షాపే ఉండదు అసలుకి. మొత్తం ఇప్పుడు చూసినట్టు నార్మల్గా ఇంకా మనం వెళ్ళాలనుకుంటే ఇంక మొత్తం అడ్వెంచర్ రోడ్సే. ఇప్పుడైతే నార్మల్గా వచ్చేసాం మనాలికి. ఇంకా మీదట మనం వెళ్ళబోయే 450 కిలోమీటర్లైనా అడ్వెంచర్, మొత్తం హిల్స్ అడ్వెంచర్ రోడ్సే. అందుకని చూద్దాం. అప్పుడైతే మనం నార్మల్గా వేసేసింది, షిమానోది కాదు. ఫస్ట్ టైం ఉన్నదైతే షిమానో ఫస్ట్ సైకిల్ది. మనం ఆ తర్వాత నేపాల్ రైడ్ అయిపోతానే మార్చేసాము. అప్పుడు ప్రాబ్లంగా ఉంటే ఆ తర్వాత లోకల్ది వేసేసిన్నారు. ఆ తర్వాత 2 సార్లుగా కదా మనం మార్చింది. ఇప్పుడైతే ఇప్పుడు జస్ట్ సౌండ్ వస్తుంది, అది నీళ్ళు పోయి సౌండ్ వస్తూ ఉంటుంది. దానికైతే అడ్జస్ట్మెంట్గా చేసేస్తాను. కాకంటే అది వీల్ అనేది కదులుతూ ఉంటుంది అని చెప్పాడు. కదులుతూ ఉంటే మనం వెళ్ళబోయే రోడ్లలో కష్టమే, ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుందో తెలీదు. అది మార్చేసి కొత్తదిగా వేసేసాడు. కాస్ట్ వైజ్ 1000. ఎక్కడున్నాడు చూసారుగా. మనాలి అంటేనే హిల్స్. ఈ హిల్స్లో ఇక్కడ ఒక్క షాప్గానే ఉంది మనాలి మొత్తానికి. మొత్తం అడ్వెంచర్కి సంబంధించి అన్నీ. మనమైతే ఈ విధంగా ఉన్నానంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడే స్టే చేస్తున్నది.
ఈ మనాలిలోని గురుద్వార్లో అయితే ఇలా మొత్తం బెడ్స్, ఏ బెడ్లో అయినా పడుకోవచ్చు, మనం ఎక్కడైనా ఉండొచ్చు. ఈ విధంగా నైట్ ఇక్కడే స్టే చేసేసి వచ్చాను. ఇక మ్యాస్ట్రో ప్రాబ్లం అయితే అది ఫిక్స్ చేయించేసాను, అది మార్చేసాను. ఆ పెడల్ పార్ట్ అయితే మార్చేసాను. ఇప్పుడైతే బాగానే ఉంది, సౌండ్ రాలేదు. మరి చూద్దాం వెళ్ళే దారిలో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో. ఇప్పుడైతే ఇక్కడ నైట్ స్టే చేసేసి అలా నైట్ వ్యూ చూసేద్దాం మనాలిలో. ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన అదో అక్కడ కనిపిస్తున్న గురుద్వార్లో స్టే చేస్తున్నాము. మౌంటైన్స్ మౌంటైన్స్ మౌంటైన్స్. మనమైతే ప్రజెంట్ ఉన్నాం కదా మనాలిలో. టైం అయితే చూడండి 7:08. ఇదైతే మనాలి హెచ్ఆర్టీసీ బస్ స్టాండ్. ఇక ఇవన్నీ మౌంటైన్స్ మధ్యన మార్కెట్లు. మనమైతే మాల్ రోడ్ మార్కెట్ పరిసరాల్లో ఉన్నాము. మొత్తంగా ఇక్కడ ఎక్కడ మాల్ రోడ్ మార్కెట్ అంటే మొత్తం మార్కెట్ వైజే ఉండేది. అక్కడ ఏం ఉండవు. ఆ మార్కెట్లోనే మన మ్యాస్ట్రోతో కూడా మనం కాస్త అడ్జస్ట్మెంట్గా పార్ట్ మార్చేసింది. ఇప్పుడు ఫుల్ఫిల్గా మాల్ రోడ్ మార్కెట్ని చూసాం. ఇకైతే మనం మధ్యాహ్నం వచ్చాం కదా, ఇప్పటికైతే కాస్త వెదరు కూల్గానే అయిపోయింది. సూర్య వెళ్ళిపోయాడు కాబట్టి మానవ నిర్మిత లైట్లు అయితే మెరిసిపోతూ ఉన్నాయి. ఈ మార్కెట్లో ఫుల్ క్రౌడ్గానే టోటల్ మార్కెట్ అక్కడి నుంచి ఇక్కడి వరకైనా కానీ ఫుల్ మనుషులు అయితే ఫుల్గా ఉన్నారు. మనమైతే ఈ ప్రదేశంలో ఇక్కడ ఈ మాల్ రోడ్ మార్కెట్ ఫుల్లీ క్రౌడ్ బిజీ అన్నట్టుగానే. ఇదే మనం లోకల్ హ్యాండీక్రాఫ్ట్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అన్నీ చేత్తో తయారు చేసినవి ఉంటాయి అని బోర్డుగా ఉంది. మరి ఇక్కడ ఉంటాయో ఉండవో చూద్దాం. ఇక్కడ చేత్తో తయారు చేసినవి కాదు, వీళ్ళ వేషధారణ ఈ విధంగా. ఇక్కడగా మార్కెట్ ఒకప్పుడైతే ఉండింటుంది కానీ ఇప్పుడైతే ఈ విధంగా లేదు. ఇలా స్కేట్ బోర్డు పైన స్కేట్ చేస్తూ ఉన్న వాళ్ళు మొత్తం ఓపెన్ మార్కెట్గా. ఇంకా అక్కడిగా అయితే ఉంది లోకల్ హ్యాండ్ క్రాఫ్ట్ మార్కెట్. అక్కడికి వెళ్ళిపోదాం. ఇలాంటి ప్రదేశాల్లో ఉంటే వీళ్ళ సంతోషాలని మన సంతోషంగా అనుకోవచ్చు. ఎంతమంది సంతోషాలలో మన ఒంటరి సంతోషంగా కాదు, ఇంతమంది సంతోషాలని మనం పంచుకుంటూ అలా చూడండి. వాళ్ళు వాళ్ళ ఇక్కడి కల్చర్ ప్రకారం డ్రెస్ వేసుకొని అలా ఫోటోలు తీసుకుంటూ అలా సంతోషంగా వాళ్ళ సంతోషాలని చూస్తూ మన సంతోషాన్ని ఇంకాస్త రెట్టింపు చేసుకోవచ్చు. ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్దాం. ఇక ఇప్పుడైతే నాకు స్వీట్ షాప్ అయితే కనిపించింది. అక్కడ వెళ్ళి స్వీట్స్ తినాలనిపిస్తుంది. వెళ్ళేసి స్వీట్స్ తినేద్దాం, ఏదో తినేద్దాం స్వీట్. ఈ మనాలిలో తీసుకున్నాను జున్నుతో చేసిన స్వీట్. ఇక్కడ ఈ స్ట్రీట్లో అయితే తినేటి మొత్తము చూసారుగా. దోశ 99, కాఫీ 99, అన్నీ 99లే ఉంటాయి. ఇక్కడ అన్నీ శాల్వాసు, స్వెటర్స్ మొత్తం చలికి హై క్లాస్గా హైజెనిక్గా వెరైటీ ఇక్కడి మోడళ్ళల్లో ఉంటాయి. ఇక్కడైతే ఇవన్నీ చేత్తో డ్రా చేసినవి చూడండి. చేత్తోనే డ్రా చేసేస్తున్నాడు అన్నైతే. మార్కెట్లోని ఇక్కడైతే ఈ వీళ్ళ ట్రెడిషన్కి సంబంధించి ఈ ప్రదేశాలలో మొత్తం వుడ్తోనే తయారు చేసేసారు. ఇవన్నీ మొత్తం చెక్కనే ఇండ్లు చేసేసి ఆ ఇంట్లో ఇక్కడి వేషధారణ ప్రకారం వీళ్ళనైతే సెట్ చేసేసారు. పెళ్ళిళ్ళకి అందుకు ఈ విధంగా వేషం కట్టుకొని డ్రెస్సింగ్ స్టైలు ఈ విధంగా. ఇక్కడ నేను ఒక జనరల్ షాప్ కోసం వెతుకుతూ ఉన్నాను, ఎక్కడ కనిపించలేదు. జనరల్ షాప్లో కొన్ని వస్తువులు తీసుకునేందుకు వెతుకుతూ ఉంటే ఎక్కడ కనిపించడం లేదు. వీళ్ళని అడిగితే చెప్తారు. ఒక షాప్లో అయితే అడిగాను, అది లేదని చెప్పినారు. మరి చూద్దాం ఎక్కడన్నా దొరుకుతుందేమో. ఇంకా ఇదైతే ఫుడ్ సెక్షన్. ఏంటియో ఉన్నాయో కొడక. నూడిల్స్, వెజ్ పక్క, ఏంటియో మరి తెలీదు. అన్న అంటే ఇవి చేసేస్తూ ఉంటాడు. ఇంత పెద్ద మార్కెట్లలో 4 అంగళ్ళకి ఎతికితే
4 అంగళ్ళల్లో ఒక అంగట్లో దొరికింది ఇది. ఏంటి అంటారా, దీని వాడకం వచ్చినప్పుడు చెప్తాను. ఏంటి ఇవి కూరగాయలుగా చూసుకుంటే, కూరగాయలు తినే కాయలు అన్నీ. ఇది చూడండి, క్యాబేజీ కలర్ఫుల్గానే ఉంది. ఇంకా ద్రాక్ష, ఆనియన్స్, ఆలు. అయ్యో, ఇవైతే ఇదేంటో పైన అయితే అవి చేస్తూ ఉన్నాను. ఇలా ఏదో ఒక వెరైటీగా చేస్తున్నాను, తినాలనిపించి. ఎందుకు ఇది గుర్తొచ్చింది, తినాలనిపించి అందుకు వెరైటీగా చేస్తున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. ఇది అయితే మిల్క్, ఇదైతే చిని అంటే షుగరు, అదైతే పోహా. వీటన్నిటితో కలిపి ఒకటైతే తయారు చేసేసాను. సూపర్గా అయితే వచ్చేసింది. పాలు, అటుకులు, చక్కెర కలిపేసి ఓట్స్గా తయారు చేసేసాను. టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. అయితే తినేద్దాం కాస్త సల్లార్ని. సూపర్గా వచ్చేసింది. టేస్ట్ చేయడమే ఆలస్యం, వేడివేడిగా. సూపర్గా ఉండదు, అన్ప్రెడిక్టబుల్గానే నిజంగా చేసింది. అయితే పాలు, అటుకులు, చక్కెర. పాలను ఉడకబెట్టి అటుకులు పోసేసి చక్కెర వేసేయడమే, అయిపోయి. స్వీటీ యమ్మీ. సింప్లీగా కాస్త పౌష్టికాహారంగా తినేది.